వింటర్ సీజన్ చలికాలంలో అన్నిటికంటే కామన్ గా వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా? జలుబు. సో దీని గురించి డీటెయిల్ గా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెంట్రికలు ఎక్కువసేపు తడిగా ఉంటే ఆ చల్లగాలి తాకినప్పుడు సర్ది వస్తుందని చెప్తారు. బట్ ఫ్యాక్ట్ ఏంటంటే కామన్ కోల్డ్ అంటే జలుబు. ఈ జలుబు ఏదైతే ఉందో హెయిర్ ఎక్కువసేపు వెట్ ఉండడం వల్లనో ఆర్ చలిలో ఎక్కువ టైం ఉండడం వల్లనో ఆర్ చల్లగాలి తాకినప్పుడు ఈ జలుబు అనేది రాదు. ఇది కామన్ గా ఒక వైరస్ వల్ల వస్తుంది. మరి ఇది వింటర్ సీజన్ లో ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ వింటర్ సీజన్ లో మన నోస్ లో ఉండే మెంబ్రెయిన్ డ్రై అవ్వడం వల్ల ఆర్ వింటర్ లో ఎక్కువ టైం అందరూ క్లోజ్డ్ ఏరియాస్ లో ఉండడం వల్ల ఈ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ అదే కాకుండా లో ఇమ్యూనిటీ వల్ల కూడా ఈ వైరస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. బట్ హెయిర్ వెట్ ఉండడం వల్లనో చల్ల గాలి వల్లనో ఈ కామన్ కోల్డ్ అనేది రాదు. అదొక మిస్కన్సెప్షన్ అంతే. నెక్స్ట్, చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే జలుబు వస్తుందా? నో, రాదు. ఐస్ క్రీమ్ తినడం వల్ల కోల్డ్ రాదు. అది జస్ట్ మిస్కన్సెప్షన్. కామన్ కోల్డ్ అనేది ఇంత ముందు చెప్పినట్టు ఒక వైరస్ వల్ల వస్తుంది. మరి కొందరిలో ఐస్ క్రీమ్ తిన్న నెక్స్ట్ డేనే జలుబు ఎందుకు వస్తుంది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే అది జస్ట్ ఒక కోఇన్సిడెన్స్. మీరు ఐస్ క్రీమ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఈ వైరస్ కి కాంటాక్ట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా వేరే ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి కూడా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వచ్చు. ఫైనల్ గా మీరు ఎవరితోటైతే ఐస్ క్రీమ్ షేర్ చేసుకుంటున్నారో వాళ్ళ నుండి మీకు స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అంతేగాని ఐస్ క్రీమ్ తినడం వల్ల కామన్ కోల్డ్ అనేది రాదు. అదో జస్ట్ మిస్కన్సెప్షన్ మాత్రమే. థ్యాంక్ యూ.